ఈరోజు రథసప్తమి ఎపిసోడ్కి మేము పాల్ పొంగల్ చేస్తున్నాం తమిళనాడు స్టైల్లో. మీకు తెలుసు కదండి, మా శివరామ్ సార్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు అనమాట. సో దీని గురించి ఎలా చేయాలి అన్నది. ఇప్పుడు పాల్ పొంగల్ అంటే పరమాన్నంలో మీరు పప్పు వేయరు, పొంగల్లో జనరల్గా పప్పు వేస్తాం, పప్పు కంపల్సరీ వేయాలి. సో అది కాన్సెప్ట్లో ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు రెండు థింగ్స్ ఉంటాయి, కచ్చా ఫుడ్ పక్కా ఫుడ్ అని రెండు పదాలు ఉంటాయి. సో ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు వండేటప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ ఇస్ ఫ్యాట్ అంటే దాన్ని కచ్చా కాదు పక్కా ఫుడ్ అంటారు. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కచ్చా ఫుడ్ అంటే వాటర్ కాంటాక్ట్ ఉంది, పూట చేసుకోవాలి. సో నైవేద్యం చేసేటప్పుడు ఇలాంటిది అనమాట, పరవాన్నం లాంటిది చేసుకోవచ్చు. ఏదైనా కానీ సూర్యుడు భగవానికి పెట్టేది మాత్రం అన్నంతోనే చేయాలి కంపల్సరీ, అది కూడా కొత్త బియ్యం. సంక్రాంతి వచ్చిన తర్వాత కొత్త బియ్యం స్టార్ట్ అయిపోతుంది కదా, అక్కడ నుంచి కొత్త బియ్యంతోనే చేసేది సూర్య భగవానికి సమర్పించాలన్నమాట. అండ్ ఇదేంటి అంటే మామూలుగా మనం నెయ్యి వేసి అన్ని వేయించుతాం కదా, పచ్చి బియ్యంలోనే నెయ్యి వేసి కలుపుతారనమాట. ఈ ఎపిసోడ్ చూడాలి అంటే రెసిపీ రిలీజ్ అయిన తర్వాత నేను లింక్ ఇస్తాను. చలో మరి, బాయ్ బాయ్.